ఈయనరా మీరు రైతులా? మీరు వేసుకున్న బట్టల కలరే చెప్తుందని ఇట్లా అంటుంది. ఏంది అంటారా? అయితే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంకు పోతున్న మహిళా మంత్రిని ఇట్లా అన్నదాతలు అడ్డం తిరిగి బోనస్ ఎప్పుడు ఇస్తారు అని అంటే మీరు రైతులా అనుకుంటా కారు ఎక్కిపోయిందట. అగో మరి రైతులు కాకుంటే ఇంకెవరు వాళ్ళు అంటారా? మరి వాళ్ళు రైతులు కాకుంటే ఎవరు అంటే కొందరు కారు పార్టీ లీడర్లు ఇట్లా కావలసుకొని షెయి సర్కారును బదనాం చేసే పని పెట్టుకున్నారట. అందుకే మంత్రి మేడం ఇట్లా మందలించుకుంటా పోయిందట. అమ్మా మహిళా మంత్రి మేడం, మరి కారు పార్టీ లీడర్లు కావాలనే మీ కాంగ్రెస్ సర్కారును ఉత్తగా బదనాం చేస్తుండ్రు అనుకుందాము. వాళ్ళు మీకు అడ్డం తిరుగుడు కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే మీ ఏలుబడిల అన్నదాతలకు ఉన్నన్ని కష్టాలు ఈ దునియాల ఏ రాష్ట్రంలో ఏ రైతులకు కూడా ఉండయట. ఐకేపీ సెంటర్లల్లో సవలతులు చక్కగా లేక అవస్థలు పడుతుర్రు. యాళ్లకు ఆఫీసర్లు ఒడ్లు కొంటలేరని తిప్పలు పడుతుర్రు. సన్న ఒడ్లకు బోనస్ పైసలు పడతలేవని పరిశాన అవుతుర్రు. మీరు అన్నదాతల బాధలు పట్టించుకున్నాడు బంధు పెట్టి బండ్ల మీద వచ్చి బదనాం చేస్తుండ్రు. మీరు రైతులేనా అంటే వాళ్ళు దుక్కి దున్ని నారు పోసి నడుమొంచి నాటేసి గంటలు గంటలు ఎరువుల కోసం నిలబడ్డప్పుడు మీరు పోయి గిట్లా చూసినరా మేడము? మీరు రైతులైనా అనబడితిరి. కొలువులు చేసేటోళ్ళు ఐడెంటిటీ కార్డులు చూపెట్టినట్టు మిమ్మల్ని అడ్డం తిరిగి ఆపినప్పుడు అన్నదాతలు కూడా మేము నివద్దనే రైతులమని ఐడెంటిటీ కార్డులు చూపెట్టాలనా? లేకుంటే ఊర్లలో మీ ఇందిరా కమిటీ సభ్యులు పంచనామా చేసి వాళ్ళు రైతులే అని నిర్ధారించాలనా? ఎట్లయితే మీరు రైతుల గుర్తుపడతారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.